రేపు కోవూరు మండలంలో జరగబోయే టీడీపీ జనసేన బీజేపీ ప్రజా ఆశీర్వాద సభకు నాయకులు కార్యకర్తలందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోవూరు నియోజకవర్గ నాయకులు చప్పిడి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రసన్న వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మేము మాట్లాడితే తట్టుకోలేవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిటీ నాయకులు శివకృష్ణ, కోవూరు మండల అధ్యక్షుడు అల్తాఫ్, ప్రధాన కార్యదర్శి మున్వర్ బాషా, జిల్లా కార్యదర్శి పవన్, కొడవలూరు మండల అధ్యక్షుడు సూలం బాబు తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారైన మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు రేపు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిపి ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ, మా జన సైనికులు, బీజేపీ వాళ్ళందరూ సభకి విచ్చేసి సభను విజయవంతంగా చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు వస్తున్నారు. మనం వాళ్ళని దగ్గరుండి గెలిపించుకొని రేపు మనం ఇప్పుడు పడుతున్న బాధల నుంచి దూరం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే ఏదో మంచి చేస్తారని చెప్పి, ఒక్క అవకాశం అని చెప్పి గెలిపించి మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించారు మన కోవూరు నియోజకవర్గ ప్రజలు. వాళ్ళు 4.5 సంవత్సరం నుంచి మా జనసేన పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా వాళ్ళ వైఖరి మారలేదు. దిగజారుడు రాజకీయాలు వద్దు, వ్యక్తిగత రాజకీయాలు చేయండి, మీరు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు అని చెప్తున్నా, గుర్తు చేస్తున్నా కూడా ఎంతసేపు దిగజారుడు రాజకీయాలే చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ వైఖరి 4.5 సంవత్సరం నుంచి మార్చుకోలేదు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, అతని దగ్గర ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాను, మీ తండ్రి గారు, మీ కుటుంబ సభ్యులు ఎంత హుందాతనమైన రాజకీయాలు చేశారు, మీరెందుకు ఇలా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని కాదని పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని మీరు దూషిస్తారా? అదే గతంలో వాళ్ళ ఊరి కోటలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు దంపతుల్ని వాళ్ళ నోటితోనే ఎంతో విధాగా పొగిడారు. ఈరోజు వాళ్ళ వైఖరి బాగలేదని చెప్పి ప్రజలకు మంచి చేస్తున్నారు. పార్టీతో ఉన్నా లేకపోయినా ఎంతో ఉన్నతంగా వాళ్ళు సేవలు చేస్తున్నారు. నచ్చక బయటకు వచ్చి ప్రజాసేవ చేసేవారితో కలిసి ఈరోజు ప్రజల మధ్యలోకి వస్తుంటే వాళ్ళే తిట్టి, వాళ్ళే పొగిడి ఈరోజు మళ్ళీ వాళ్ళే తిడుతున్నారు. దీన్ని బట్టి జనాలకే అర్థమవుతుంది మీరు ఎంత హుందాతనమైన రాజకీయాలు చేస్తున్నారో. ఇకపోతే మన ప్రశాంతిరెడ్డి గారు శక్తి, ఆమెని మీరు అగౌరవంగా దూషించడం అనేది చాలా లేడీ ఉన్న ఆడవాళ్ళ మీద మీకు ఉన్నత చాలా ఇదిగా మీరు దూషిస్తున్నారు. ఆడవాళ్ళ మీద మీకున్న గౌరవం అదేనా అని చెప్పి మా జనసేన పార్టీ మీద ప్రశ్నిస్తున్నాం. ఇవంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. దయచేసి వ్యక్తిగత దూషణలు మారండి. మేము నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ తర్వాత మీ హుందాతనమైన మీకే సిగ్గుచేటు, మీ కుటుంబం మీ వల్ల తలదించుకోవాల్సి వస్తుంది. ఇకపోతే డబ్బులు లేవు అంటున్నారు. వచ్చిన డబ్బులు, దోచుకున్న డబ్బులు అన్నీ ఏం చేశారో అందరికీ తెలుసు. దాన్ని మా నోటితో మేము చెప్పలేము. చెప్పేంత దూరం మీరు తీసుకురావద్దు. దయచేసి మీరు ఇక నుంచైనా హుందాతనం రాజకీయం చేస్తూ ప్రజలకి అండగా ఉంటారని మా జనసేన పార్టీ తరఫున చెబుతూ కోరుకుంటున్నాము. దయచేసి వ్యక్తిగత దూషణలు మారి మీ పద్ధతిని మార్చుకొని ప్రజల కోసం మీరు ఏమైనా మంచి చేయగలిగితే చెయ్యండి. చేసే వాళ్ళని విమర్శించద్దు. రాజకీయంగా ఏమైనా లోపాలు ఉంటే చెయ్యండి, మాట్లాడండి, కానీ వ్యక్తిగత దూషణలు మారండి అని చెప్పి ఈ ప్రశ్ముఖంగా మీకు గట్టిగా చెప్తున్నాం. దయచేసి వ్యక్తిగత దూషణలకు వస్తే మా నోరు అదుపు తప్పే విధంగా మాత్రం మమ్మల్ని పరీక్షించద్దు. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.
ప్రజలే దేవుళ్ళు, ఓటర్లే మనకి, వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓటేసిన దానికి ఈ 4.5 సంవత్సరం మీరు ఏం చేశారనేది మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించండి. ఖచ్చితంగా రానున్న రోజుల ప్రభుత్వం మారుతుంది, మా ప్రభుత్వం మారుతుంది. మేము పార్టీ పెట్టిందే మా పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రజల కోసం అండదండలుగా ఉండడం కోసమే. దానికి అనుగుణంగానే ఎంతో ఉన్నత వ్యక్తులు పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారే ఈరోజు ఇక్కడ అభ్యర్థిగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దగ్గరుండి వాళ్ళని గెలిపించుకొని ప్రజలందరూ మంచిగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై తెలుగుదేశం. మీరు దయచేసి రేపు ప్రజలందరికీ చెప్తున్నాను, మా జన సైనికులు చెప్తున్నాను, రేపు మన కోసం ఆ ఆశీర్వాద సభ పెడుతున్నారు. దయచేసి అందరూ ఇచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం, నా పేరు శివకృష్ణ. నేను నెల్లూరు జనసేన పార్టీ ఐటీ విభాగాన్ని హెడ్ చేస్తుంటాను. అదేవిధంగా కోవూరు జనసేన పార్టీ నాయకులు. ఏదైతే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారో, రేపు మన కోవూరు నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఈ ప్రజా ఆశీర్వాద సభ మన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని పరిచయం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి కోవూరు నియోజకవర్గం జనసైనికులు, ప్రజలు మరియు తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే మన కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విపిఆర్ గారి మీదుగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నమాట. ఈ చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలను, వ్యక్తిగత దూషణలను కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, విపిఆర్ గారు అనేవారు వారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే వారికి సమాజం పట్ల గొప్ప బాధ్యత, ఈ సమాజానికి ఏదన్నా చేయాలి అనే సేవాతత్వ గుణము, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మన జిల్లాలో మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులకు ఇంకా బాగా తెలుసు, నెల్లూరు జిల్లాలో దాదాపుగా విపిఆర్ అమృత్ ధార అనే ప్రోగ్రాం కింద 125 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఆయన సొంత నిధులతో. ఆయన ఏమి గవర్నమెంట్ ఎంపీ ల్యాండ్స్ ద్వారా కానీ లేదా వాళ్ళ ఎంపీ గ్రాంట్స్ ద్వారా కానీ చేసింది కాదు. వాళ్ళ సొంత నిధులతో 125 వాటర్ ప్లాంట్స్ని మన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా విపిఆర్ విద్య అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే మెరిట్గా బాగా చదువుకునే విద్యార్థులు ఉండి వాళ్ళకి ఆర్థిక పరంగా సమస్యలు ఉండి చదువుకోలేరో అటువంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. దాంతోపాటు విపిఆర్ వైద్యం, బేసిక్ నీడ్స్ కోసం విపిఆర్ వైద్యం అని మనకి ఆ కన్సల్టేషను ప్లస్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో దానితో పాటు నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, లోక కళ్యాణం కోసం ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో హోమాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు రాజకీయ ప్రస్థానం కాకముందు నుంచి చేసుకుంటూ ఉన్నారు. వారు మన పార్టీలో లేరనో వేరే పార్టీలోకి వెళ్ళారనో అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఈ కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించడం అనేది అది దైవ సంకల్పం. ఇటువంటి నాయకులు, ఇటువంటి సేవాభావం కలిగిన నాయకులు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి రేపు పొద్దున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయితే వారికి ఎటువంటి కమిషన్లు అవసరం లేదు, గ్రావెల్ మీద కమిషన్ అవసరం లేదు, ఇసుక మీద కమిషన్ అవసరం లేదు, సచివాలయాల మీద కమిషన్ అవసరం లేదు, వాలంటీర్లకి కమిషన్ అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి కమిషన్ అవసరం లేదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రజాసేవ, ప్రజాసేవ, ప్రజాసేవ. భగవంతుడి దయ వల్ల కోవూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా రేపు జరగబోయే 40 రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో 100కి 100% వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. వారు గెలిచిన తర్వాత కోవూరు నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏందో పరిచయం చేస్తారు. అభివృద్ధి అంటే కేవలం 4-5 పథకాలు ఇచ్చేసి, సంక్షేమ పథకాలు ఇచ్చేసి డెవలప్మెంట్ చేయకపోవడం అనేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే యువతకు ఉద్యోగాలు రావాలి, రైతులకు గిట్టుబాటు ధరలు కావాలి, శ్రామికులకు పని ఉండాలి. ఇవన్నీ ఎలా చేయగలం అనేది
రేపు రాబోయేటువంటి కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్పెషలీ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మన విపిఆర్ గారు తప్పకుండా పరిచయం చేస్తారని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఒక మహిళను పట్టుకొని ఎలా అంటే అలా మాట్లాడకుండా, మా కళ్యాణ్ గారి మీద కూడా చాలాసార్లు మీరు విమర్శలు చేసినా కూడా మేము సవినయంగా చెప్పాము మీకు, అయ్యా మీరు విమర్శలు చేయకుండా అయ్యా వ్యక్తిగతంగా ఏదన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి అని చెప్పాము, మీరు వెళ్ళలేదు. మళ్ళీ కూడా అదే ధోరణితో ఇప్పుడు ఆమె మహిళ అని కూడా చూడకుండా మీరు మీ పార్టీకి మీరు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు మీకు మంచి పద్ధతి కాదు. మీరు ఇంకా విమర్శలు చేశారంటే దానికి సమాధానంగా ప్రతి విమర్శగా నాకు తెలిసి మా పార్టీ నుంచి కూడా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ, రాబోయే రోజుల్లో మీరు ఇలా విమర్శలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.